ఏంటమ్మా ఎనర్జీ బాడీస్ అంటే ఏంటి, అసలు ఏంటి దీని గురించి? ఇది ఎనర్జీ బాడీస్ అంటే మనం ఉన్నాం ఫిజికల్ బాడీ అంటే మన పైన ఎమోషనల్ బాడీ ఉంటుంది, మెంటల్ బాడీ, ఇంటెలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. మన పైన ఈ 4 బాడీ అంటే మనం మొత్తం 5 బాడీస్ అనమాట. మనం చూసేదేమో ఒక్క బాడీని చూస్తున్నాం కదా, కాదు పంచ బాడీస్ ఉన్నాయి, పంచకోశాస్ అంటారు, ఏదైనా పేర్లు దానికి పెట్టుకుంటారు. ఎమోషనల్, మెంటల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్ 4 బాడీస్ ఉన్నాయి. మనకు ఆరా ఉంటుంది కదా, మనకు ఆరా ఉంటుంది, మన చక్రాస్ ఉంటాయి, మనకి గ్రహాల పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేర్పించారనమాట. చూసి ఒక మనిషిని చూడంగానే వాళ్ళకి ఒక 101 పారామీటర్స్ క్వశ్చన్స్ ఉంటుందన్నమాట. అవన్నీ వాళ్ళు సెట్ చేసి వాళ్ళు చెప్పినాక వాళ్ళకి ఏమేమి ఉన్నాయో ప్రాబ్లం అన్నీ కూడా అన్నిటిని కూడా చూసి మనం సొల్యూషన్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 1/2 అవర్లో జరిగిపోతాయి. 1/2 అవర్లో ఒక్కసారి చేసుకుంటే చాలు, వాళ్ళు మళ్ళీ రానక్కర్లేదు. పల్స్ బ్యాలెన్సింగ్ అంటే మంత్లీ వన్స్ రావాలి, సో 1 year దాకా రావాలి. ఇదైతే ఒక్కసారి చేసుకుంటే పల్స్ బ్యాలెన్సింగ్లో ఏంటంటే ఫిజికల్ బాడీలో నేను నీళ్ళు పెట్టినప్పుడు అక్కడి నుంచి మీ యొక్క ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటెలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, చక్రాస్, ఆరాస్, ప్లానెట్స్ అన్నీ కరెక్షన్ అవుతాయి. అక్కడ కూడా కరెక్షన్ అవుతాయి. అవన్నీ ఇలా కనెక్షన్ అవుతాయి, ఫిజికల్ బాడీ నుంచి ఇలా కనెక్షన్ అవుతాయి. కానీ మనం ఎనర్జీ బ్యాలెన్సింగ్లో ఏంటంటే ఆ ఎనర్జీ బాడీ ఎంత కరెక్షన్ అయిపోతుంది, ఎనర్జీ బాడీ ఎంత కరెక్షన్ అయిపోయి మన ఫిజికల్ బాడీకి వస్తుంది. అప్పుడు మన ఫిజికల్ బాడీలో ఏమైతే మనం ఫేస్ చేస్తున్నామో అది తొందరగా ఈజీగా క్యూర్ అవుతాయి మనకి. ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, అన్ని ఈ 4 బాడీస్లో ఏమవుతాయంటే ఒక 15 years ట్రావెల్ అవుతాయండి. స్పిరిచువల్ బాడీలో, ఇంటెలెక్చువల్లో, మెంటల్లో, ఎమోషనల్లో ఒక 15 years ట్రావెల్ అయ్యి తర్వాత మన ఫిజికల్ బాడీకి వచ్చినప్పుడు క్యాన్సర్గా కూడా వస్తాయి. క్యాన్సర్ అనేది ఇప్పుడు వచ్చింది అనుకుంటాం మనం, కాదు, అది 15 yearsగా ట్రావెల్ అవుతూనే ఉంటుంది ఆ బ్లాక్స్ ద్వారా. ఆ బ్లాక్స్ని మనం తొలగించలేదు అనుకోండి, అది వస్తుంది మనకి. సో మనం ఫస్టే తొలగించేసి మనం ఫిజికల్ బాడీ ట్రీట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఈజీ అనమాట. ఫస్టే తొలగించేయడం చాలా ఈజీ అవుతుంది. అంటే ఎట్లా తొలగిస్తే ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి ధ్యానం చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు, మరొకటి చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఏదో ఒక సమస్యతో వస్తారు, ఆరోగ్య సమస్యతో వస్తారు, లేదా ఫైనాన్షియల్ దాంతో. దాది మీకు ఎట్లా సాధ్యం అవుతుంది అది తొలగించడం? చూస్తామండి. ఫస్ట్ వాళ్ళకి 101 పారామీటర్స్ ఇస్తాం, క్వశ్చనర్స్ ఇస్తాం అనమాట. క్వశ్చనర్స్ వాళ్ళు ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అన్ని, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఉన్నాయి అన్ని క్వశ్చనర్స్ ఇస్తాం. అవన్నీ వాళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థమైపోతాయి. వాళ్ళ బాడీని చూసే మనం డిసైడ్ చేసేయచ్చు ఎక్కడెక్కడ స్ట్రక్ అయినా. ఇప్పుడు మనం దేవతాదేవిల ఫోటోల్లో అంతా కూడా మన తల చుట్టూ ఉంటుంది కదా, వైట్గా ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అనమాట. ప్రతి మనిషికి ఉంటుంది. ఆరలు ఎక్కడెక్కడ వాళ్ళు స్ట్రక్ అయినారో తెలిసిపోతాయి అనమాట. అప్పుడు దాన్ని ఎలా తొలగించాలి, ఎలా దానికి సొల్యూషన్ ఇవ్వాలి అని మనకు ఉంటుంది అనమాట. అది సిద్ధ గురువులు నేర్పించిన విద్య అనమాట. అది తొలగించేసామనుకోండి, అక్కడి నుంచి ఫిజికల్ బాడీకి చాలా ఈజీ. తర్వాత ఆ ఎనర్జీ అనేది ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఫిజికల్ బాడీలో ఏదున్నా ప్రాబ్లం ఏముంటుందండి, మనకు ఫిజికల్లో అనారోగ్యం ఉంటుంది, తీరని రోగాలు ఏదైనా ఉంటాయి. తీరని అంటే మనం చేసుకునే వైద్యంలో తీరనివి ఉంటాయి, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా ఇంట్లో చూస్తే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా యంగ్స్టర్స్ చూసామంటే ఇప్పుడు ఈ రోజు పెళ్లి చేసుకుంటారు, 3వ రోజుకి విడాకులు అంటున్నారు, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండర్స్టాండింగ్ ఉండదు, అలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఏ ప్రాబ్లం అయినా కానీ ఇవన్నీ క్లియర్ చేసేస్తాం 5 బాడీస్ అని అంటే ఆటోమేటిక్గా చక్రాస్ కూడా మనం క్లియర్ చేసేస్తాం. ఇప్పుడు వాళ్ళ చక్రాలు బేసిక్లో ఎలా ఉంది, స్వాదిష్టానంలో ఎలా ఉంది, మణిపురంలో ఎలా ఉంది, హార్ట్ చక్ర ఎలా ఉంది, థ్రోట్ ఎలా ఉంది, ఆజ్ఞ ఎలా ఉంది, అండ్ క్రౌన్ చక్ర ఎలా ఉంది, అన్ని చక్రాస్ని చూసేస్తాం ఎంతంత పర్సంటేజ్లో ఉంది. తర్వాత మనం సొల్యూషన్ ఇచ్చినాక మళ్ళీ మనం చూడవచ్చు, చెక్ చేయొచ్చు. సొల్యూషన్ ఇచ్చాక చెక్ చేస్తే అన్ని 100% ఉంటాయి. అన్నీ ఎంత టైంలో ఒక 30 minutes ఆఫ్ టైంలో అన్నీ మారిపోతాయి. నాకు లక్కీ లేదు, ఎప్పుడు నాకు అన్లక్కీగానే ఉంటాను నేను అనుకునే వాళ్ళైనా సరే లక్గా మారిపోవచ్చు, లక్కీగా మారిపోవచ్చు పర్సన్స్ కూడా. ఏదైనా సరే వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మానుసారము ఇప్పుడు జీవితం జరుగుతుంది కదా, మీరు ఎలా మార్చేస్తారు వాటిని? అంటే ఏ దానికైనా ఒక ట్రిక్ ఉంటుందండి, మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎనర్జీ అనేది. ఆ దాన్ని మన కంటపడింది అనుకోండి, మనం ఒకసారి వెళ్ళి చేసుకుంటామని మనకు అనిపించాలి, అప్పుడు ఆ ట్రిక్ అనేది మారిపోతుంది. లేదు ఏమో ఇది అని అనుకున్నారు అనుకోండి, అక్కడ మారదు. అది మనం తీసుకునే డెసిషనే, మారిపోవడం మారకపోవడం అనేది. మనం ఈజీగా మార్చుకోవచ్చు ఏదైనా.
మన లైఫ్లో సమస్య. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఎప్పుడు ఆటో డ్రైవర్ కూడా ఉండాలి అని అవసరం ఏం లేదు. వాడు పెద్ద గొప్ప వ్యక్తి కావచ్చు అనమాట. అలా కావాలి అంటే వాళ్ళు ఒక లక్ ప్యాటర్న్ని మనం రిజనరేట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి దాన్ని తొలగించామనుకోండి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి నేను చెప్పలేను. చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటే చేయొచ్చు అంటారు. అంటే అవును, డబ్బులు వస్తాయి ఈజీగా, ఇంకా రిలేషన్షిప్ మెరుగుపడతాయి ఈజీగా. అంటే రిలేషన్షిప్ ఎలా మెరుగుపడుతుందమ్మా? ఇప్పుడు వాళ్ళకు ఇక్కడ మీ దగ్గరికి ఒకరు వచ్చారు, భార్య భర్తలో ఒకరు వచ్చారు, ఆయనకి ఎనర్జీ బ్యాలెన్స్ ఏదో చేశారు మీరు, ఇంటి వాళ్ళు ఎవరికి మీరు చేయలేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా రిలేషన్షిప్? హస్బెండ్ అనే వాళ్ళేమో యాంగ్ ఎనర్జీ, వైఫ్ అనేదేమో యింగ్ ఎనర్జీ. ఇన్ అండ్ యాంగ్ రెండు కలవాలి. హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఆ జాతకం అనేది కూడా మెరుగుపడుతుంది కదా. మనం అంటాం కదా, ఇప్పుడు వైఫ్ అనేది హస్బెండ్కి ప్రాబ్లం వస్తే వైఫ్ అనేవాళ్ళు పూజలు చేసుకుని ఏం చేసుకున్నా కానీ హస్బెండ్కి కూడా పనిచేస్తుంది అంటాం కదా. అది ఎలా పనిచేస్తుంది? వీళ్ళు రెండు ఎనర్జీస్ కలిసినాయి కాబట్టి అలా పనిచేస్తుంది. అప్పుడు ఈ రెండు ఎనర్జీలో ఏదో ఒక ఎనర్జీని మనం సెటరేట్ చేస్తాం అనుకోండి, బ్లాక్స్ ని కూడా. ఇప్పుడు ఇద్దరు కూడా ఒప్పుకోనక్కర్లా. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ కి వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు కలిసి ఉండడం. దానిలో హస్బెండ్ కి మాత్రం ఇష్టం ఉంది అనుకోండి, వైఫ్ కి అస్సలు ఇష్టం లేదు, నేను తనతో బ్రతకలేనని చెప్తుంది. హస్బెండ్ కి ఇష్టం ఉంది కదా, హస్బెండ్ ఒక్కడు వచ్చినా అతని ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా 5 బాడీస్ లోని చక్రాస్ అన్ని మార్చేస్తాం అనుకో. బ్లాక్స్ మార్చేయడం అంటే మార్చేయడం కాదు, ఆ బ్లాక్స్ ని తొలగించేయడం. ఆ బ్లాక్స్ ని తొలగించేస్తాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది, వైఫ్ ఇన్ని ఎనర్జీని లాగేసుకుంటుంది. అప్పుడు వైఫ్ కి కూడా లేదులే కొద్ది రోజు బతికి చూద్దాం, ఏంతో ఉండి చూద్దాం అన్న మనస్తత్వం ఆవిడకే వస్తుంది అనమాట. అలా రిలేషన్షిప్ ని బాగు చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా ఒక పర్సన్ వచ్చారు, హస్బెండ్ వైఫ్, ఒక పాప, మాకు డైవర్స్ కావాలి, మేము డైవర్స్ తీసేసుకుంటాము అన్నారు అనమాట. కానీ వాళ్ళ మైండ్లో ఏమో ఉంది కలిసి ఉండాలని ఉంది, కానీ ఏదో పరిస్థితి వల్ల డైవర్స్ తీసుకోవాలి అనుకున్నారు. సో ఇద్దరికీనే బ్యాలెన్స్ చేశాం. ఇద్దరికి బ్యాలెన్స్ చేసేందువల్ల విదిన్ ఎ మంత్ వాళ్ళు కలిసిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చి మేము కలిసిపోయాం, మేము కలిసే ఉంటున్నాము, చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళారు అనమాట. అలా జరుగుతాయండి, చాలా నమ్మలేని నిజాలు జరుగుతాయి. డైరెక్ట్గా మనిషి రావాలని లేదు, మనిషి వస్తే మంచిదే, రాకపోతే రిమోట్లో కూడా మనం చేయొచ్చు. అందరికి రిమోట్లో వాళ్ళు వీడియో కాల్లో ఉంటే కూడా మనం చేయొచ్చు. ఇంకొక విషయం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఎవరన్నా, అప్పుడు హస్బెండ్ వైఫ్, ఆ అబ్బాయిది అమ్మాయిది ఫోటో, ఆ ఫోటో ఇచ్చినా కూడా ఫోటో నుంచి ఎనర్జీ తీసి మనం వీళ్ళిద్దరు కలిసి ఉంటారా ఉండరా ఫ్యూచర్ లో, లేకపోతే విడిపోయే అవసరాలు ఉంటాయా వెనకాల, ఫ్యూచర్ కూడా ప్రెడిక్ట్ చేసేయచ్చు. అప్పుడు ఆ జాతకం ఏం చూడం మనం. అప్పుడు చెప్పినప్పుడు ఈ అమ్మాయి వద్దు, ఈ అబ్బాయి వద్దు అని చెప్పేసామనుకోండి, వదులుకున్నారంటే వదులుకున్నారు, లేదు చేసుకున్నారంటే ఫ్యూచర్లో డైవర్స్ రావాల్సింది. కాన్షియస్నెస్ అప్పుడే చెప్పేస్తుంది మనకి. అది కూడా అలా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పారు, భార్యాభర్తలు ఇద్దరు విడిపోదామంటే మీరు వాళ్ళ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసి కలిపానంటారు. ఇప్పుడు ఇదే ఇద్దరు ఫోటోలు పంపించి వీళ్ళిద్దరు కలిసి ఉండరు అని చెప్పేస్తున్నారు అన్నప్పుడు, కలిసి ఉండరని చెప్పడం ఎందుకు? వాళ్ళు బ్యాలెన్స్ చేసి కలిసి ఉండేలాగా అక్కడ మీరు సెట్ చేసి లేదు, వాళ్ళ కర్మలు చూస్తాం, అది కర్మ కర్సెస్ అన్ని చూస్తాం కదా, అవన్నీ కలిసి ఉండేలా కూడా చేయొచ్చు. కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి చేయొచ్చు, పెళ్లి చేసుకోలేదు కదా, ఇంకా ఆప్షన్ ఉంది కదా, ఎందుకు అవన్నీ సరి చేసుకొని మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకోకముందు అయితే మనం ఇలా కూడా చేయొచ్చు, చేసుకున్న వాళ్ళైతే మనం వాళ్ళని కలిపేయచ్చు. అంటే ఇదంతా ప్రకృతి నియమాలకు వ్యతిరేకం కాదండి? కాదండి, సిద్ధ గురువులు ఇచ్చినది కదా. సిద్ధ గురువులు ఏంటంటే ఏదైనా జనానికి మంచి చేయాలి. అందరూ కూడా పేదవాళ్ళుగానే ఉండనక్కర్లేదు, వాళ్ళు డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా బ్రతకడానికే వచ్చారు. సంతోషం అనేది డబ్బులో కూడా ఉంది, ఆరోగ్యంలో ఉంది, రిలేషన్షిప్ లో ఉంది, అన్నిట్లో ఉంది కదా. సో వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వచ్చారు. వాళ్ళకి ఏం బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్స్ తొలగించామనుకోండి, వాళ్ళకి ఇప్పుడు చాలా మంది కోర్టు కేసులు ఉంటాయి, అలా తరతరాలు కోర్టు కేసుల్లో ఉంటాయి, అవి కూడా తొలగిపోతాయండి. అసలు అలాంటి కేసులు కూడా జరిగి ఉన్నాయి. అంటే ఎలా దాన్ని మీరు ఫైండ్ అవుట్? ఇప్పుడు న్యాయం అనేది ఎవరి వైపు ఉందో మీకు తెలియదు. వాళ్ళని అడుగుతాం, వాళ్ళు అడుగుతారు, వాళ్ళని అడగమంటాం, ఏమన్నా మీకు కావాలా, ఇప్పుడు మీకు ఏమైనా కావాలి అంటే ఇది ఉంటే నాకు బాగుంటుందని మీరు అంటారు కదా. మీరు అన్నప్పుడు దానికి ఏం బ్లాక్స్ ఉన్నాయో చెక్ చేసి ఆ బ్లాక్స్ ని తొలగించేస్తాం. మామూలుగా అయితే ఫుల్గా క్లియర్ చేసిస్తాం. ఫుల్గా క్లియర్ చేసినప్పుడు అన్నీ జరిగిపోతాయి. కానీ ఇంకా పర్టికులర్గా కూడా వాళ్ళని క్వశ్చన్ అడిగి వాళ్ళకి కూడా ఆ క్వశ్చన్ కూడా మనం క్లియర్ చేసిస్తాం.